హాయ్ అండి. నేను ఇప్పుడు అరటికాయ పచ్చిరాయలు ఎగురు చేస్తున్నానండి. అరటికాయ పచ్చిరాయలు ఎగురు ఆయిల్ పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేస్తున్నానండి. నేను కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి. ఇవ్వండి, ఉల్లిపాయలు సగం వరకు వేగి ఇప్పుడు పచ్చిరాయలు వేస్తున్నానండి. నేను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా సాల్ట్. ఇవ్వండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిరాయలు బాగా మగ్గిపోయాయి. అరటికాయ ముక్కలు వేసేస్తున్నానండి. నేను కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే సరిపడా కారం. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసేస్తున్నానండి. నేను రొయ్యలు అయితే తక్కువే వేసానండి. మేము ప్రతి కూరలను ఇంచుమించుగా రొయ్యలు వాడుతుంటాం, కానీ తక్కువ వేసుకుంటాం అంతే, టేస్ట్ కోసం. అంతేనండి. ఇది ఉడికాక చూద్దామండి. ఇదిగోండి అరటికాయ పచ్చిరాయలు ఎగురు. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయిందండి, రెడీ అయిపోయింది అరటికాయ పచ్చిరాయలు ఎగురు. అంతేనండి, చాలా బాగుంటుందండి. ఇలా పచ్చిరాయలు వేసిన అరటికాయ ఎగురు పెట్టుకుంటేను. ఇలా చేసుకోండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.